ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకున్న వారి పరిస్థితి క్షణక్షణానికి దారుణంగా మారుతోంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేతులు ఎత్తేశాయి. హెలికాప్టర్ వస్తే తప్ప వారిని కాపాడే పరిస్థితి లేదంటున్నారు. విశాఖపట్నం నుండి హెలికాప్టర్ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే హెలికాప్టర్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకున్న వారి పరిస్థితి క్షణక్షణానికి దారుణంగా మారుతోంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేతులు ఎత్తేశాయి. హెలికాప్టర్ వస్తే తప్ప వారిని కాపాడే పరిస్థితి లేదంటున్నారు. విశాఖపట్నం నుండి హెలికాప్టర్ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే హెలికాప్టర్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ హిమబిందు. ఖమ్మంలో మున్నేరు వాగు ఇంకా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మున్నేరులో చిక్కుకున్న వారి పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఖమ్మం ప్రకాష్ నగర్ లో ఉదయం నుంచి కూడా 9 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలించలేదని చెప్పుకోవచ్చు. వారితో పాటు ఆకేరు నదిలో కూడా 6 చిక్కుకున్నారు. దాంతో పాటు ముల్కాలపల్లి వద్ద కూడా 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం ఉంది. వీరందరినీ కూడా కాపాడేందుకు రంగంలోకి హెలికాప్టర్లు దిగుతాయని మంత్రులు ముందుగా ప్రకటించారు. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హెలికాప్టర్లు ఎగరడానికి కొంత అవకాశం లేదు. దీంతో వాతావరణ శాఖ అటు ఏవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కు సంబంధించినటువంటి అధికారులు వాటిని రద్దు చేశారు. ప్రస్తుతానికి వైజాగ్ నుంచి వస్తాయనుకున్నటువంటి హెలికాప్టర్లు కూడా రద్దయినట్లు తెలుస్తా ఉంది. అయితే చీకటి పడడం, అక్కడ వాతావరణం సహకరించపోయినటువంటి నేపథ్యంలోనే హెలికాప్టర్లు రాలేదని తెలుస్తా ఉంది. ఉదయంతో 8-7 గంటల వరకు నుంచి కూడా ఈ నదుల్లో చిక్కుకున్నటువంటి వారంతా కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చూస్తున్నారు. ఎవరు వచ్చి తమ ప్రాణాలను కాపాడుతారా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్ ఏంటి? ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఇంకా రాత్రి సమయం అయ్యింది. వాళ్ళంతా ఇంకా ఇప్పుడు వాగులోనే చిక్కుకొని ఉన్నారు. వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా హెలికాప్టర్లు ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? ఆ హెలికాప్టర్లు రావడానికైతే అవకాశం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాత్రి సమయం అయింది, వాతావరణం కూడా చాలా సహకరించేటటువంటి నేపథ్యంలో హెలికాప్టర్లు రావంటూ అటు హైదరాబాద్ కు చెందినటువంటి అటు వైజాగ్ కు సంబంధించినటువంటి ఏవియేషన్ కు సంబంధించి ఇద్దరు కూడా ప్రకటించారు. హెలికాప్టర్లు రావడానికి ఎలాంటి అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రప్పిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాగులో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లు రాకపోయినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి పడవలను కూడా సిద్ధం చేస్తున్నారు. వారి పడవల ద్వారా అక్కడికి వెళ్లి వారిని రక్షించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా వరద ఉధృతి చాలా పెద్ద ఎత్తున కూడా కొనసాగింది. ప్రస్తుతం కొంత వరద తగ్గుముఖం పడినటువంటి నేపథ్యంలో కొంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని అక్కడికి పంపించే కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాల మీదనే ప్రస్తుతానికి అధికార యంత్రాంగం ఆధారపడి ఉంది. వాళ్ళు గనక అక్కడ సిచ్యువేషన్ ని చూసి తాము వెళ్ళగలుగుతామని అంటే మాత్రం వాళ్ళని తప్పకుండా వాళ్ళని పంపించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతానికి ఆ మున్నేరు పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలనే అక్కడకు పడవల ద్వారా వెళ్లి వాళ్ళని రక్షించే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే అంతకు ముందుకు వాళ్ళు ఉదయం నుంచి ఉంటున్నటువంటి క్రమంలో వాళ్ళకు వాటర్ గానీ ఫుడ్ సంబంధించినటువంటి
పదార్థాలను కూడా వాళ్లకు అందించే ఏర్పాట్లు చేశారు. డ్రోన్ కెమెరాలు, ఒక్కొక్క డ్రోన్ కెమెరా 20 కేజీల బరువు మోయగల డ్రోన్లను సిద్ధం చేశారు. వాటిని వాటరు, ఫుడ్ ను వాళ్ళకు అందించారు. లైఫ్ జాకెట్లను కూడా వాళ్ళకు అందించారు. వాళ్ళు ప్రస్తుతానికైతే ఇంకా సేఫ్ గానే ఉన్నారు. వరద తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో కొంత వాళ్ళైతే ఆ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు మున్నేరుకు సంబంధించి 9 మందితో పాటు ఆకేరులో కూడా ఉదయం తెల్లవారుజామున వాళ్ళు దాదాపు 5 గంటలకు వరద ఉధృతిని చూడడానికి వెళ్ళినటువంటి 6 వ్యక్తులు కూడా తీర్థాల గ్రామం వద్ద ఆకేరు వాగు ఉంటుంది. ఆ వాగును చూడడానికి వెళ్ళినటువంటి క్రమంలో వారు అనుకోకుండా వచ్చిన వరద నేపథ్యంలో వారు కూడా అక్కడే చిక్కుకుపోయారు. వారితో పాటు ముల్కాలపల్లిలో ఉన్నటువంటి మరో 10 మంది కూలీలు కూడా అక్కడే చిక్కుకొని వెళ్ళిపోయారు. చుట్టూ వరద ముంచెత్తినటువంటి నేపథ్యంలో ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందుకనే వారు ఫోన్ల ద్వారా తమ కుటుంబ సభ్యులకు, అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళంతా సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే డ్రోన్ల ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేశారు. మిగతా ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం గాని, నీరు గాని ఇప్పటి వరకు అందలేదు. వారు పొద్దుటి నుంచి కూడా అట్లాగే ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. వారి ఆరోగ్య పరిస్థితి మీద కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే మున్నేరు పరివాహక ప్రాంతాలు అనేటువంటి చాలా అనేక ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. అనుకోకుండా వచ్చినటువంటి వరద నేపథ్యంలో వాళ్ళంతా ఇళ్లలోనే ఉండిపోయారు. ఉదయం పూట తగ్గుతుంది, వెళ్ళిపోతాంలే అనుకున్నటువంటి ప్రజలకు ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఏం చేయలేకపోయింది. వాళ్ళంతా బయటికి రాలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నటువంటి కింది పోర్షన్లు అన్ని కూడా నీటితో నిండిపోయాయి. దాదాపు అంతా కూడా 2 లేదా 1 పోర్షన్ లో ఉన్నటువంటి ప్రజలంతా పైకి ఎక్కి డాబాల మీద వెయిటింగ్ చేస్తున్నారు. తమను రక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళంతా సెల్ఫీ వీడియోలు తీసుకొని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా కూడా వాళ్ళు పంపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రకాష్ నగర్ వారితో పాటు ఇంకా అనేక మంది కూడా ఈ తరహాలోనే చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితేంది, మంత్రులు అయితేంది ముందుగా కొంత స్పందించి ఉంటే ఆ పరిస్థితి వేరేలాగుండేది. వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చేవారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా కొంత అలసత్వం ప్రదర్శించారు. వరద తగ్గుతుందిలే, వాళ్ళంతా బయటకు వస్తారులే అన్న ఒక ఆలోచనతోని ఉన్నటువంటి క్రమంలోనే ఇంకా వరద ఉధృతి పెరగడం, వాళ్ళంతా బయటికి రాకపోయిన పరిస్థితి కనిపించింది. అందుకనే ఇప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక దశలో మంత్రులను కూడా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీ నిర్లక్ష్య లోపం వల్లనే అనేక మంది కూడా నీటిలో చిక్కుకుపోయారనేది స్థానికులు కొంతమంది మంత్రులను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద కూడా అడ్డుకున్నారు. అటు పొంగులేటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వారందరినీ అడ్డుకొని శాంతింపజేశారు. అయితే ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళని రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు మంత్రులైతే. ప్రస్తుతానికి వారందరినీ ఎలా సురక్షితంగా రక్షించాలి, రాత్రి సమయం అయిపోయింది, రెస్క్యూ టీమ్స్ కూడా ఎట్లా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఖమ్మంలో పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఎక్కడ కూడా ఉదయం నుంచి కూడా విద్యుత్ లేదు. అంటే ఇప్పుడు హెలికాప్టర్స్ రావడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. సో ఇప్పటికే అక్కడ వాగులో చిక్కుకుని చాలా వరకు కనిపిస్తున్న మనకి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అధికారులు అక్కడే ఉన్నారా? మరి పడవల ద్వారా రెస్క్యూ చేస్తామని చెప్తున్నారు. సో ఎప్పటికల్లా చేసే అవకాశం ఉంది? రాత్రి సమయం అవుతుంది, ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది, వర్షం ఒకవైపు పడుతూనే ఉంది. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో చిన్న చెదురు ముదురు వాన పడుతుంది. పెద్ద భారీ వర్షం అయితే లేదు. ఎగువన కూడా కొంత వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయా చెరువులకు, వాగులకు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ వరద నీరు చేరడం, ఆ చెరువులు కొన్ని గండ్లు పడిన నేపథ్యంలో ఆ నీరంతా కూడా కిందికి ఎగువకు అంటే మున్నేరులోకి ప్రవహిస్తుంది. ప్రస్తుతానికి మున్నేరు వద్ద నీటి మట్టం నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఇంకా చెరువులు గండ్లు పడి ఇంకా కనుక మున్నేరుకు వరద పెరిగితే ఇక్కడ చిక్కుకున్నటువంటి వారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా కొంత వరద ఉధృతి ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం గంటన్నర నుంచి కొంత తగ్గుముఖం పడుతుంది. అయితే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపాలనేది అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా హెలికాప్టర్లు వస్తాయి అనేది ఒక ప్రచారం జరిగింది. ఇటు హైదరాబాద్ లో ఏవియేషన్ కు సంబంధించి
హెలికాప్టర్లు వస్తాయని భావించుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోయిన నేపథ్యంలో వాటిని రద్దు చేశారు. తర్వాతకి వైజాగ్ కు సంబంధించినటువంటి ఏవియేషన్ కు సంబంధించిన హెలికాప్టర్లు వస్తాయి. అక్కడ ప్రభుత్వంతో మంత్రులు చర్చలు జరిపారు. వాటిని పంపిస్తామని వారు చెప్పిన నేపథ్యంలో వారి వస్తాయని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో రాత్రి సమయం కావడం, అక్కడ విద్యుత్ లేకపోవడం, రాత్రి సమయంలో వాటికి అనుమతి లేకపోయిన నేపథ్యంలో వాటిని రద్దు చేశారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాల మీదనే మంత్రులు అయితేంది అధికార యంత్రాంగం అంతా కూడా ఆధారపడారు. వారిని ఇప్పటికే అక్కడికి ప్రకాష్ నగర్ ప్రాంతానికి రప్పించారు. అక్కడికి వెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశాలు అయితేంది, ఎలా వెళ్ళాలి, ఎలాంటి వ్యూహంతో వెళ్తే వాళ్ళని రక్షించవచ్చు అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు రెస్క్యూ చేసి ముందుకు వెళ్తే మాత్రం వాళ్ళు సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే రాత్రి సమయం మొత్తం కూడా వాళ్ళు రాత్రి సమయంలోనే గడిపే పరిస్థితి ఉంది. అయితే మంత్రులు చాలా ప్రత్యేకంగా దీని మీద చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చాలా ఎంతో ఇబ్బందిగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా అక్కడే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరినీ కూడా రక్షిస్తే చాలా మంది కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చిన వారిగా ఉంటారు కనుక వారందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. వీరితో పాటు మున్నేరుకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు కూడా చాలా నీట మునిగాయి. వాళ్ళంతా కూడా ఇంకా లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. వందలాది కుటుంబాలు కూడా ఇంకా నీటిలో ఉన్నారు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించాలన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అదే దిశగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.